నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటిపైన, కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేపిస్తావు. ఇదే ఒక నిరసనలో భాగంగా నాకు బాగా గుర్తు. నిరసనలో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడుములకు కొట్టి, తలకాయలు పలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలా? ఇవాళ సీఎం క్యాంప్ రేవంత్ రెడ్డి గారి యొక్క కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి ఇవాళ తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేటువంటి రీతిలో కనబడుతూ ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదనడానికి ఇవాళ సీఎం కార్యాలయంపై, కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక రకరకాల ముచ్చట్లు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అయినట్టు రామరాజ్యం అని చెప్పని ఆయనకాయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్వకుచమర్దనం అని చెప్పని అంటారు సంస్కృతంలో. అట్లా చేసుకుంటే నేనే రాముడిని అని చెప్పని తోడుకుంటుంటాడు. ఇదే నానే రామరాజ్యం అంటే? ఇది రామరాజ్యం అంటావా, రేవంత్ రౌడీ రాజ్యం అంటావా? చెప్పు నువ్వే. రామరాజ్యం అంటారా, రౌడీ రాజ్యం అంటారా? ఇది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందయా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి, గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడేటువంటి ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలనా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి? ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు. అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి.